30,000కు పైగా దొంగ ఓట్లని చేయించారని. సో ఇవన్నీ కూడా టీడీపీకి ఫ్యాక్టర్ అయ్యాయి. రెండోది ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, రెండోది నగరి రోజా చేసిన కామెంట్స్. నగరి నుంచి మంత్రిగా ఉన్న రోజా 2 సార్లు గెలిచి గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద నగరిలో అంటే చాలా ఈక్వేషన్స్ ఒక ప్రభుత్వమే కదా, ఆవిడే చెప్తూ ఉన్నారు మా పార్టీలోనే ఆవిడ మీద సొంత పార్టీ నేతల వ్యతిరేకత, అది వేరే విషయం. నేను ఓవరాల్ జిల్లా ఇంపాక్ట్ చెప్తున్నా. నగరి చేసిన కొన్ని కామెంట్స్ టీడీపీకి సింపతి తెచ్చిపెట్టాయి, ఓవరాల్ జిల్లా మీద చంద్రబాబు మీద పడ్డాయి. అది ఆవిడకి తెలియట్లా. ఆవిడ ఒక్క నియోజకవర్గం ఓటమే కాదు, ఆ మిగిలిన జిల్లా మొత్తం ఎఫెక్ట్ చూపించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అలిగేషన్స్, అక్కడ ఉన్న భూ కబ్జాలు కావచ్చు, ఇతర గొడవలు కావచ్చు, హింస కావచ్చు, హత్యలు కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, రోజా మీద వ్యతిరేకత, ఇవన్నీ కారణాలు ఇప్పుడు జిల్లా మొత్తం మీద చూపించి టీడీపీకి ప్లస్ అయ్యి టీడీపీలో దాదాపు 9 నుంచి 10 స్థానాలు టీడీపీకి వస్తున్నాయి. రికార్డ్ అది. అంటే నీకు రాయలసీమలోనే 40 సీట్లు పైగా వస్తున్నాయి. మీరు సరిగా లెక్కేస్తే ఒక్క రాయలసీమలో గతంలో 2 స్థానాలకు పరిమితమైన టీడీపీ సార్ 40 స్థానాల్లో రాయలసీమలో గెలవబోతోంది. కడపలో మెజార్టీ సీట్లు రాకపోతున్నాయి, కర్నూలులో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయి. ఒక రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో రాయలసీమలో వైసీపీని డామినేట్ చేసి క్లియర్ కట్ మెజార్టీ దిశగా దూసుకెళ్ళి టోటల్గా ఓవరాల్గా 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ చెప్పండి ప్రభుత్వాన్ని. సో ఓవరాల్గా ఒకసారి అంటే మనం మాట్లాడుకుని చాలా అంశాలు ఉన్నాయి. బట్ 175 స్థానాలు కాబట్టి మనం చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవాలి. జనాలందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంటుంది. ఒక ఇష్యూ, నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అనేది రాష్ట్రం అంతా డిస్కషన్ పాయింట్. అందరూ మిగిలిన 174 మంది ఒక ఎత్తు అయితే నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, రోజా ఓడిపోతుంది. అది మనకు కనబడుతుంది, ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతుంది. ఇక మిగిలిన జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసి ఇంకో 4 ఉన్నారు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, వీళ్ళంతా వైసీపీలో సో కాల్డ్ స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి సెలబ్రిటీలు. వీళ్ళంతా కూడా సెలబ్రిటీలు. పేరుని నాని పోటీ చేయట్లేదు కానీ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు. పేరుని కిట్టు టీడీపీకి ప్రధానమైన టార్గెట్ కూడా వీళ్ళు. అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, పేరు నాని, తర్వాత రోజా. సో వీళ్ళందరూ ఓడిపోతున్నారు. సో ఎవరైతే సో కాల్డ్ పోల్స్ లో క్లియర్ కట్ గా టీడీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణాలు గొలుసులు కట్టుకుని కూర్చుని ఎదురు చూస్తున్న ఈ నేతలంతా కూడా ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నారని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా ఉంది. సో టీడీపీ నేతలంతా పండగ చేసుకోవచ్చు, వైసీపీ నేతలంతా కూడా బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అంటే ఇప్పుడు రోజా ఓడిపోవడం వల్ల చాలా మంది పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. అలాంటి పండుగలు మేబీ ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, ఓవరాల్గా రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది మనం చూడబోతున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే 175 సీట్లలో 106 నుంచి 119 స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి 106 నుంచి 119 స్థానాలు గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 56 నుంచి 69 స్థానాలు గెలవబోతున్నటువంటి పరిస్థితి. సో క్లియర్గా ఇక్కడ మనకి కనబడుతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానాలు అవుట్ ఆఫ్ 175 మనం ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తూ ఉన్నాం. సో బిగ్ టీవీ సర్వే అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఒక 4-5 స్థానాలు అటు ఇటుగా చూసుకున్నా కూడా ఇక్కడ టీడీపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్సీపీ లేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో బీజేపీ టీడీపీ వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. లెట్స్ వెయిట్ ఫర్ ఫోర్త్ రోజు వచ్చేటటువంటి యాక్చువల్ ఫలితాలతో ఇవి టాలీ అవుతాయని బిగ్ టీవీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి మనం ఓవరాల్గా చూద్దాం. బిగ్ టీవీ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే మనం డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తున్నాం. శ్రీకాకుళంలో 10 సీట్లుంటే 7 నుంచి 8 టీడీపీ కూటమి, 2 నుంచి 3 మాత్రం వైసీపీ. విజయనగరంలో 9 స్థానాలుంటే 4 నుంచి 5 టీడీపీ కూటమి, 4 నుంచి 5 వైసీపీ. విశాఖపట్నంలో 15 స్థానాలుంటే 9 నుంచి 10 స్థానాలు టీడీపీ గెలవబోతోంది, 5 నుంచి 6 స్థానాలు వైసీపీ గెలవబోతోంది. తూర్పుగోదావరి 19 స్థానాలుంటే 14 నుంచి 15 టీడీపీ కూటమి, కేవలం 4 నుంచి 5 స్థానాలు వైసీపీ. పశ్చిమ గోదావరి 15 స్థానాలుంటే 10 నుంచి 11 టీడీపీ మెజారిటీ ఉంది, 4 నుంచి 5 స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతోంది. కృష్ణా జిల్లాలో కూడా వైసీపీకి దెబ్బపడింది, 6 నుంచి 7 స్థానాలు మాత్రమే గెలవబోతోంది. 16 స్థానాల్లో 9 నుంచి 10 స్థానాలు టీడీపీ కొట్టబోతోంది. గుంటూరులో అమరావతి ఉన్నటువంటి ప్రాంతం, గుంటూరులో రాజధాని ప్రాంతంలో 17 స్థానాలుంటే 11 నుంచి 12 స్థానాలు గుంటూరులో టీడీపీ గెలవబోతోంది, 5-6 స్థానాలు మాత్రమే వైసీపీకి ఉన్నాయి. ప్రకాశంలో 12 స్థానాలుంటే 7 నుంచి 8 స్థానాలు
టీడీపీ కూటమి 4 నుంచి 5 స్థానాలు వైసీపీ. నెల్లూరు 10 స్థానాలు ఉంటే 6 నుంచి 7. నెల్లూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతం వైసీపీ. అక్కడ 3-4 స్థానాలతో సరిపెట్టుకుంటోంది వైసీపీ. 6 నుంచి 7 స్థానాలు టీడీపీ ఖాతాలో పడుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి. కడపలో కంచుకోట అయినటువంటి కడప సీఎం సొంత జిల్లా. 10 స్థానాల్లో 5 నుంచి 6 మాత్రమే వైసీపీ గెలుస్తుంది. 4 నుంచి 5 మాత్రం టీడీపీ గెలవబోతోంది. ఇది కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాకు సంబంధించి 14 స్థానాలుంటే 8 నుంచి 9 స్థానాలు టీడీపీ గెలుస్తోంది. రాయలసీమలో వైసీపీకి మంచి పట్టు ఉంటుంది, మంచి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా వైసీపీ వెనకబడి స్థానాలు కోల్పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కర్నూలులో 14లో 5 నుంచి 6 మాత్రమే వైసీపీ గెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లా 14 స్థానాలుంటే 8 నుంచి 9 టీడీపీ, 5 నుంచి 6 వైసీపీ గెలుస్తోంది. చిత్తూరులో 14 స్థానాలుంటే 9 నుంచి 10 స్థానాలు టీడీపీ గెలుస్తోంది కూటమి. వైసీపీ 4 నుంచి 5 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక కీలక విషయం మరొకసారి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరైతే కీలకంగా ఎవరైతే ఉన్నారో వైసీపీలో అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని ఆయన తనయుడికి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు. వీరంతా కూడా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఓడిపోబోతూ ఉన్నారు. టీడీపీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఓడిపోవాలని కోరుకున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఒక పర్సనలైజ్డ్ ఎజెండాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోవడం అనేది ప్రస్తుతం ఇక్కడ టీడీపీ శ్రేణులకు గమనించాల్సినటువంటి విషయంగా కనపడుతుంది. మొత్తంగా చూసినట్లయితే 106 నుంచి 119 స్థానాలతో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనపడుతూ ఉంది. వైసీపీకి కేవలం 56 నుంచి 69 స్థానాలు, ఒక 5-6 సీట్లు అటు ఇటుగా ఉంటుంది. కానీ ఏదో అంటే టఫ్ ఫైట్గా ఉంటే కనుక ఇది ఆ పార్టీయా ఈ పార్టీ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ దాదాపు ఇక్కడ 40 స్థానాలు 50 స్థానాలు గ్యాప్ ఉండేటప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో ఆ సెంటిమెంట్, ఆ ఈక్వేషన్ మరొకసారి నిజం కాబోతుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే, బిగ్ టీవీ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతోంది. సో ఇది ఎగ్జిట్ పోల్ సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక 4వ తేదీన అధికారిక ఫలితాలు రాబోతున్నాయి. ఆ రోజు యాక్చువల్ ఫలితాలు మనం చూడబోతూ ఉన్నాం. బిగ్ టీవీ సర్వే ఎప్పుడు కూడా తప్పు కాలేదు. యాక్యురేట్గా కొన్ని సీట్లు, ఒక 4-5 సీట్లు అటు ఇటుగా యాక్యురేట్ సర్వేగా బీజేపీ ఉంటుంది, బిగ్ టీవీ చేసినటువంటి సర్వే ఉంటుంది. సో రాబోయేటటువంటి 4వ తేదీన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వేచి చూద్దాం. ఉంది. కాపుల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది. టీడీపీ జనసేన మీద విపరీతమైన సింపతి ఉంది. ఈ నేపథ్యంలో 19 స్థానాల్లో కనీసం 18 స్థానాలు టీడీపీ కూటమి గెలుస్తుంది అని మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది 14-15 స్థానాలకు పడిపోవడం అనేది కొంత కూటమికి ఎఫెక్టే నిజానికి. కానీ లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి, అదే ఈస్ట్ గోదావరిలో, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకే ఒక మండపేట స్థానం మాత్రమే టీడీపీ గెలవగలిగింది. ఒకే ఒక స్థానం గెలిచింది. 19 స్థానాల్లో ఒకే ఒకటి గెలవగలిగింది. సో ఈసారి ఆ స్థానం మిగిలిన అన్ని స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి పూర్తిగా వీకెన్ అయింది. రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కారణాలు. మీకు ఆయన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన ఒక డ్రైవర్ని చంపి డెడ్ బాడీని కారులో వేసుకుని, దళిత డ్రైవర్ని తీసుకుని, ఆయన పేరు మీకు ఐడియా ఉందా? ఒక ఎమ్మెల్సీ ఆయన మీద విపరీతమైన అలిగేషన్స్ వచ్చాయి. ఆయన డ్రైవర్ని ఆయనే హత్య చేసి డిక్కీలో వేసుకుని తీసుకెళ్ళి ఇంటికి డోర్ డెలివరీ చేశారన్న అపవాదం ఉంది. దాని మీద విచారం జరుగుతోంది. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అది చాలా మైనస్ అయింది. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు చాలా మైనస్ అయింది. పర్టికులర్గా ఆ జిల్లాలో ఉన్న దళితుల్లో అది విపరీతమైన ఎఫెక్ట్ పడింది. చాలా ఎఫెక్ట్ పడింది. చాలా సిల్లీగా తీసుకోవచ్చు. ఆ పార్టీ కనుక అనంతబాబు మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. కానీ ఆయన జైలు నుంచి బయటికి రాగానే వైసీపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున